Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of pre-market analysis of Bank Nifty 12th January. సో రేపటి మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్ మ్యాపింగ్, ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నమాట. సో మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలోనే నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ముందుగా మనం నెక్స్ట్ వీక్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వీక్ అంతా లైక్ అసలు బ్యాంక్ నిఫ్టీలో ప్రజెంట్ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా ఉంది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎలా ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది కదా మన బ్యాంక్ నిఫ్టీలోని. సో ఒకసారి డీటెయిల్డ్గా స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకొని సో తర్వాత లోవర్ టైం ఫ్రెండ్స్కి వెళ్ళి స్టాక్ మార్కెట్ అనేది మనం లైక్ అనలైజ్ అనేది చేసుకుందాం. సో ముందుగా మనం నెక్స్ట్ వీక్ ఇంపాక్ట్ అయ్యే మనకి న్యూస్ ఏమున్నది, బిగ్ న్యూస్ ఏమున్నదో ఒకసారి చూద్దాం. అయితే మొన్న ఫ్రైడే మనకి యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చినట్టున్నది. ఆ యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా కూడా కొద్దిగా పాజిటివ్గానే వచ్చినట్టున్నది. సో మేబీ రేపు లైక్ మార్కెట్లో పాజిటివ్ న్యూస్తో మార్కెట్ బుల్లిష్ సైడ్ ర్యాలీ అంటే కొద్దిగా లైక్ మార్కెట్ బుల్లిష్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉన్నది అనుకుంటున్నాను. ఫండమెంటల్ పరంగా అది అవుతుంది లేదని తర్వాత విషయం. రైట్, అయితే నెక్స్ట్ వీక్లో ఇంపాక్ట్ అయ్యే న్యూస్ ఏమున్నది అని చూసుకుంటే నెక్స్ట్ వీక్లో మనకు చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ప్రీవియస్ వీక్ పెట్టాను. ఓకే, ఇన్ఫ్లేషన్ రేట్. ఓకే, యూఎస్ ఇన్ఫ్లేషన్ రేటు మనకి వెడ్నెస్డే రోజు వస్తుంది అనమాట. లైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్లీ బేస్డ్ ఆన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మీద డిసైడ్ అయ్యి ఇక్కడ మనకి ఈ రేట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ పాజిటివ్గా అక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మరి ఇక్కడ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటనేది అది కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట. సో వెడ్నెస్డే నైట్ అంటే మనకి థర్స్డే మార్నింగ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అనమాట మార్కెట్లో అనేది. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట మనకి ఇది మనం ట్రాక్ చేస్తూ ఉండాలన్నమాట. ట్రాక్ చేస్తూ ఉండడం అంటే జస్ట్ ఒక కన్నేసి ఉంచుతాం, అది ఎలా వచ్చిందో ఏంటనేది దాన్ని బట్టి తర్వాత ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అవుతుంది కాబట్టి మనం పెద్దగా కాకపోతే ఏంటంటే వెడ్నెస్డే కొద్దిగా మనం జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట. ఓకే, పొజిషన్స్ ఏం క్యారీ చేయకుండా ఎవరైనా పొజిషనల్ ట్రేడర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే రైట్, సో టెక్నికల్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే లైక్ ఏంటంటే న్యూస్ ఏమన్నా ఇంపార్టెంట్ న్యూస్ ఏముందో చూసుకున్నాం కదా, లైక్ టెక్నికల్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. టెక్నికల్ అనాలిసిస్ చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి మంత్లీ టైం ఫ్రేమ్ కాకుండా వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి వద్దాం. ఓకే, సో మీకు ఏం చెప్పారంటే బ్యాంక్ నిఫ్టీ అనేది ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ చేసిందని డే టైం ఫ్రేమ్ ప్రకారం మొన్న న్యూస్ లైక్ ఏంటంటే ఫ్రైడే లైక్ థర్స్డే మనం చెప్పుకున్న ఛానల్లో కూడా మనం చెప్పుకుందాం అన్నమాట వీడియోలో. అయితే వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే వీక్లీ టైం ఫ్రేమ్లో ప్రజెంట్ ఇండ్యూస్మెంట్ అనేది అయ్యింది. ఓకే, ఇండ్యూస్మెంట్ ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఏంటంటే లైక్ ఫుల్ అప్ ట్రెండ్లోనే ఉంటుంది అనమాట. లైక్ అవి డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ క్రియేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట. ఓకే, సో ఎప్పుడు చూసుకున్నా సరే ఈ కరోనా టైం మినహాయించి మొత్తం మార్కెట్ ఎప్పుడు ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్లో అయినా మంత్లీ టైం ఫ్రేమ్లో అయినా అప్ ట్రెండ్లోనే ఉంటాయి అన్నమాట. ఇండెక్స్లు అనేవి మీ స్టాక్స్ అవి మళ్ళీ ఏంటంటే డౌన్ ట్రెండ్స్ వస్తాయి, కానీ అవి ఈ ఇండెక్స్లు ఏమవుతాయంటే ఆటోమేటిక్గా ఎప్పుడు అవి అప్ ట్రెండ్లోనే చూపిస్తుంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఓకే, సో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం లైక్ ఇది ఇంకా ఉన్నది. ఈ వీక్ పోతే అప్పుడు ఇంకా లైక్ ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం కూడా ఇంకా టోటల్లీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనమాట. బట్ స్టిల్ ఓకే, బ్యాంక్ నిఫ్టీలో మనం ఏంటంటే ప్రజెంట్ లైక్ ఈ ఎక్కడో వీక్లీ టైం ఫ్రేమ్లో అప్ ట్రెండ్లో ఉంది కదా అని చెప్పేసి మనం లోవర్ టైం ఫ్రేమ్స్లోనే అప్ ట్రెండ్ మనం ట్రేడ్ చేస్తే బొంబోర్డ్స్ అయిపోద్ది అనమాట. సో మనం అలా ట్రేడ్ చేయలేం. లోవర్ టైం ఫ్రేమ్స్లో ఎప్పటికప్పుడు ఇంట్రాడే లైక్ ట్రేడ్ చేస్తాం కాబట్టి దీన్ని చూసుకొని మనం ట్రేడ్ చేయలేం. ఓ లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్లో ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది ఏంటనేది మనం ప్లాన్ చేసుకుందాం అనమాట. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఈ పాయింట్ అనమాట. తర్వాత ఇప్పుడు చూసుకుంటే మార్కెట్లోని పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, అదే కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ మార్కెట్లో కూడా చూసుకుంటే ఇది ఒక ట్రయాంగిల్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ కూడా క్రియేట్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయింది. ఓకే, మంచిగానే బ్రేక్ అయింది, బట్ స్టిల్ ఇప్పుడు ఇండ్యూస్మెంట్ మాట ఇది. ఓకే, ఇక్కడ ఈ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఈ హై అయింది కదా, ఈ హై బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయిన తర్వాత కొత్త హై ఇప్పుడు ఫామ్ అయింది అనమాట వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం కొత్త హై ఇక్కడ ఫామ్ అయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా, లాస్ట్ పుల్ బ్యాక్ మీద మార్కెట్ యాక్చువల్లీ చెప్పాలంటే లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడే, కాకపోతే ఇక్కడ మార్కెట్ అనేది క్రాస్ చేయలేదు ఇక్కడ. ఓకే, బట్ ఇక్కడ మార్కెట్ అనేది క్రాస్ చేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం నేను చెప్తున్నాను, వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఇప్పుడు ఇండ్యూస్మెంట్ ఇక్కడ జరిగిందన్నమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది.
నెక్స్ట్ వీక్ ఒకవేళ మార్కెట్ అనేది లైక్ అంటే ఆ నెక్స్ట్ వీక్ ముగిసిన తర్వాతే మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం ఒకవేళ నెక్స్ట్ వీక్ కానీ క్యాండిల్ కనుక అప్ సైడ్ క్లోజ్ అయిపోతాయి. ఈ ఇండ్యూస్మెంట్ పాయింట్ ఉంది కదా, ఈ ఇండ్యూస్మెంట్ పాయింట్కి అప్ సైడ్ గ్రీన్ క్యాండిల్ అంటే వీక్ అంతా అయిపోవాలి. వీక్ అంతా అయిపోయిన తర్వాత క్యాండిల్ ఫామ్ అయ్యి బట్టి మనం చూస్తే అప్పుడు మళ్ళీ ఏంటంటే టోటల్లీ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు అన్నమాట మనం. ఓకే, టోటల్లీ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవచ్చు అన్నమాట మనం. ఓకే, సో అది నెక్స్ట్ వీక్ పడుతుంది. ఈ వీక్ అంతా చెప్పలేం. వీక్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం సండే ఇలా వచ్చి కూర్చున్నప్పుడు మళ్ళీ అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట, క్యాండిల్ ఎలా క్లోజ్ అయింది ఏంటి అనేది. అలాగని చెప్పేసి బుల్లిష్ సైడ్ తీసేసుకోమని చెప్పట్లేదు, సజెస్ట్ చేయట్లేదు. స్మాలర్ టైం ఫ్రేమ్స్లో వేరే కథ ఉంటుంది, ఇక్కడ వేరే కథ ఉంటుంది. ఈ కథ చెప్తున్నాను అంతే, జస్ట్ ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్ కథ చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఒకవేళ నెక్స్ట్ వీక్ మాత్రం క్యాండిల్ ఒకవేళ గ్రీన్ సైడ్ అప్ సైడ్ క్లోజ్ అయిపోతాయి, ఈ ఇండ్యూస్మెంట్ పాయింట్ అప్ సైడ్ క్లోజ్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం ఇది అప్ సైడ్ క్లోజ్ అయ్యింది అంటే మినిమం 1 hour టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలన్నమాట. మినిమం 1 hour టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే లాస్ట్ పుల్ బ్యాక్ ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నదన్నమాట. ఓకే, సో ఇది కూడా మంచిగా బ్రేక్ చేస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ క్లోజ్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఆ నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా మనం బుల్లిష్నెస్ రెడీ చేసుకోవచ్చు. ఓకే, అంటే బుల్లిష్నెస్ వెళ్ళిపోతుందా డైరెక్ట్గా అంటే ఫ్లక్చువేట్ అవుతూ స్మాలర్ టైం ఫ్రేమ్స్లో వేరే స్టోరీ ఉంటుంది అనమాట. అది స్మాలర్ టైం ఫ్రేమ్స్లో మాట్లాడుకుంటాం మనం. ఓకే, బట్ ఒక సిగ్నల్ వస్తుంది మనకి. ఓకే, రైట్. ఓకే, సో వీక్లీ టైం ఫ్రేమ్లో లేదు, ఆ సినారియో జరగకుండా మార్కెట్ కూడా డౌన్ సైడ్ క్లోజ్ అయిందంటే డౌన్ సైడ్ ఉంటాం, బట్ స్టిల్ ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు లైక్ అప్పుడే ఇంకా టోటల్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా టోటల్ బేరిష్ ఉండమాట. సో ఈ లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడైనా సరే ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ కూడా ఇలా ఉంటుంది అనమాట. ఓకే, రైట్. సో ఈ వీక్లీ టైం ఫ్రేమ్లో జస్ట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ వచ్చేంత వరకు మనం అంతగా అప్పుడే కన్ఫర్మేషన్ అనేది తీసుకోలేం. సో పెద్దగా మనకు కాకపోతే చాలా ఇంపార్టెంట్ పీక్లో ఉన్నదన్నమాట వీక్లీ టైం ఫ్రేమ్ కూడా. ఓకే, సో అందుకే చెప్పాను. అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది. బికాస్ లైక్ వీక్లీ లైక్ బ్యాంక్ నిఫ్టీ మీకు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, సారీ, పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఆర్డర్ బ్లాక్ ఏరియా. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా అన్నమాట. ఎక్స్ట్రీమ్లో ఇదే హయ్యర్లో అన్నమాట. సో ఇది మన హయ్యర్ హై. ఈ హయ్యర్లో అనేది ఆర్డర్ బ్లాక్ అనేది మొన్న రీసెంట్గా ఫెయిల్ అయిపోయింది అనమాట. ఓకే, సో మంచిగానే క్యాండిల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ ఫెయిల్ అయింది. సో అందుకే మనం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అని చెప్పేసి అనుకున్నాం. రైట్. ఓకే, ఇప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్లో ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయ్యిందన్నమాట అది. ఓకే, సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయినమాట. ఓకే, రైట్. సో లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో డే టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది అనుకున్నాం. రైట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ ఇలా లైన్ చేస్తున్నాను మీకు. ఓకే, సో మీ సపోర్ట్ అనుకోండి, రెసిస్టెన్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి, చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. రైట్. తర్వాత ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ మంచి ఏరియా. లైక్ ఇది చూసుకుంటే ఇది మంచి సపోర్ట్ లాగా. అయితే యాక్చువల్ చెప్పాలంటే నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు, ఇంబ్యాలెన్స్లో ఏం కనిపించట్లేదు. స్మాలర్ టైం ఫ్రేమ్స్ చాలా వెతికనమాట. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ డ్రాస్టిక్గా ఫాల్ అయ్యి మళ్ళీ వెంటనే అలాగే షూట్ ఆఫ్ అయిపోయింది. ఎక్కడ ఇంబ్యాలెన్స్ లైక్ ఏంటంటే ఎక్కడ ఏమి క్రియేట్ చేయకుండా క్యాండిల్లోనే సో టోటల్గా షూట్ ఆఫ్ అయిపోయింది అనమాట. అందుకే ఏంటంటే ఒక ఇండికేషన్ కోసం ఇది పెట్టుకుంటున్నాను. ఓకే, ఈ సపోర్ట్ లాగే ఇది దగ్గర సపోర్ట్ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అట్ ద సేమ్ టైం ఇది ఒక మంచి ఏరియా కదా ఇక్కడ. లైక్ సో మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడే మార్కెట్ మొన్న లాస్ట్లోని దాన్ని టచ్ చేసి ఆగింది. అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుందా అంటే కాదు, ఇంకా స్టోరీ ఇంకా చెప్తాను. రైట్. ఓకే, సో ఇప్పుడు ఈ రేంజ్ మంచి రేంజ్ అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు స్మాలర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళిపోతాం. 1 hour టైం ఫ్రేమ్కి వెళ్దాం సరే. 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ హై ఇది మాట మనకి. ఓకే, 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ హై ఇది. ఇంబ్యాలెన్స్ అట్ సైడ్ నుంచి లైక్ డౌన్ ట్రెండ్, స్మాలర్ టైం ఫ్రేమ్స్లో డౌన్ ట్రెండ్ చూసుకుంటే టోటలీ డౌన్ ట్రెండ్ ఉన్నదన్నమాట మార్కెట్ అనేది. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. 15 minutes టైం ఫ్రేమ్ చూసుకుంటే ఓకే, స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే లైక్ ఇప్పుడు ఈ డౌన్ సైడ్ ట్రెండ్ కదా, డౌన్ ట్రెండ్ కదా టోటల్లీ పుల్ బ్యాక్ ఇక్కడ నుంచి వద్దాం. పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, మళ్ళీ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ అంటే ఈ లాస్ట్ హై ఉంది చూడండి, ఈ హైని బ్రేక్ చేసి ఇండ్యూస్ అయ్యి లైక్ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇన్ ద సెన్స్ ఈ లోని మంచిగా బ్రేక్ చేసింది కాబట్టి బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో మళ్ళీ నెక్స్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలోని 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ పిఈ సైడ్ ఏమో ఇటు సైడ్ ఇది ఉందన్నమాట. ఓకే, సో అది కూడా మీకు ఒకసారి క్లియర్ చేస్తాను. ఇదిగోండి పిఈ సైడ్ ఆర్డర్ బ్లాక్ అంటే
50 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం పిఈ సైడ్ ఆర్డర్ బ్లాక్ ఇది మాట మనకి. అండ్ ఇంబ్యాలెన్స్ కూడా మనకి మంచిగా అక్కడ ఉన్నది. ఓకే రైట్. సో రైట్ అయితే బ్యాంక్ నిఫ్టీ 50 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం 1 డౌన్ ట్రెండ్ ఉంది, లైక్ డే టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉంది, 1 మినిట్ అన్ని టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండే ఉన్నది రైట్. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఇప్పుడు మార్కెట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ట్రెండ్ లైన్లో ఛానల్ ప్యాటర్న్లో ఫామ్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, ఓ ఛానల్ ప్యాటర్న్లో ఫామ్ చేసుకుంటూ వస్తుంది. ఈ లైక్ 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నా, ఏ టైం ఫ్రేమ్ 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో బాగున్నది, ఛానల్ ప్యాటర్న్లో ఫామ్ చేసుకుంటూ వస్తుంది. మార్కెట్ ఏంటంటే డ్రాస్టిక్గా, అంటే లైక్ స్మాలర్ టైం ఫ్రేమ్స్లో డ్రాస్టిక్ డౌన్ఫాల్ ఉండొచ్చు, కానీ హయ్యర్ టైం ఫ్రేమ్స్ చూసుకుంటే ఒక రేంజ్లో ఫామ్ చేసుకుంటూ వస్తుంది. ఇది ఏ టైంలో అయినా బ్రేక్ అయ్యి అప్సైడ్ బ్రేక్ అయిందంటే మళ్ళీ ఇక్కడ నుంచి బుల్లిష్ టోటల్లీ బుల్లిష్ అయిపోద్ది అన్నమాట. ఓకే, సో ఇది ఏదైతే ఉన్నదో ఇది లైక్ అంత మంచి మూమెంటం రావట్లేదు అన్నమాట. అక్కడ మార్కెట్ అనేది ఒక ఛానల్ ప్యాటర్న్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. అయితే ఎప్పుడు మనం బుల్లిష్ సైడ్ చూస్తాం అంటే, బుల్లిష్ సైడ్ అంటే ఇంకా టోటల్ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోము. సో బట్ స్టిల్ ఈ ఛానల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఈ ఛానల్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యే సినారీ ఎక్కడ చూడొచ్చు అంటే, అయితే ఓకే 50 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇక్కడ చూసుకుంటే పుల్ బ్యాక్. ఓకే, సో ఇక్కడ ఉన్నదన్నమాట. ఓకే, ఈ పుల్ బ్యాక్ ఉంది చూడండి, 50 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉందన్నమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయ్యి, ఓకే ఇది బ్రేక్ అయ్యి మార్కెట్ అక్కడ కూడా మళ్ళీ లైక్ ఏంటంటే ఇక్కడ ఆర్డర్ ఫ్లోతో టచ్ చేసి ఇక్కడ బ్రేక్ అయ్యి వెళ్తే మనం బుల్లిష్ సైడ్ చూడొచ్చు. బుల్లిష్ సైడ్ చూస్తాం, బట్ ఇక్కడ బ్రేక్ అవుతాం, ఇక్కడ అవుతాం. ఓకే, ఇక్కడ అవుతాం. ఇక్కడ ఏదైనా లైక్ ఏంటంటే మార్కెట్ మళ్ళీ రివర్సల్ తీసుకొని ఏదైనా సిగ్నల్ ఇస్తే మళ్ళీ డౌన్ సైడ్ వస్తాం. బట్ స్టిల్ ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోతే ఇక టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళచ్చు అనమాట. టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళొచ్చు. ఈ ఛానల్ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అయినట్టు ఉంటుంది. సో టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళచ్చు అనమాట. ఎక్కడి వరకు అంత కనిపించినంత డౌన్ ట్రెండ్ అంతా టోటల్ మొత్తం లైక్ ఏంటంటే షెల్అవుట్ అయిపోతుంది అనమాట. అయితే ఆ షెల్అవుట్ అయిపోతే అప్పుడే మనకి ఏంటంటే వీక్లీ టైం ఫ్రేమ్లోని ఈ క్యాండిల్ పైకి క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా మీకు, వీక్లీ టైం ఫ్రేమ్లో నెక్స్ట్ రేపు వీక్ అంతా ఒకవేళ క్యాండిల్ పైకి క్లోజ్ అవుతుందా లేదా అంటే ఇదే మనకి హోప్ ఇస్తుంది. ఓకే, ఈ ఛానల్ ప్యాటర్న్ చూడండి, ఈ ఛానల్ ప్యాటర్న్ ఒకవేళ బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే ఇది హోప్ ఇస్తుంది అన్నమాట. ఓకే, ఇది కూడా అంటే డైరెక్ట్గా వెళ్ళిపోతుందని కాదు, మధ్యలో కొన్ని ఆబ్స్టాకిల్స్ ఉంటాయి. ఆ ఆబ్స్టాకిల్స్ అనేది అప్పటికప్పుడు మార్కెట్లో మనకి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది అప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడుకుంటాం అన్నమాట. ఓకే, సో రేపటి వరకు అయితే మాత్రం రేపు అయితే ఒకవేళ అయితే ఇప్పుడు ఇంకా డెప్త్ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో 50 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై చూసుకుంటే ఇక్కడ ఉన్నది. ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ 50 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఉన్నదన్నమాట. ఓకే, సో అయితే నాకు అనిపిస్తుంది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలోని మంచి ఏరియానే ఇప్పుడు మార్కెట్ మంచి ఏరియా దగ్గరగా సస్టైన్ అయ్యింది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. లైక్ ఇది మార్కెట్ కూడా చూసుకుంటే ఆప్షన్ లైక్ ఏదంటారు దాన్ని ఆప్షన్ చైన్లో చూసుకుంటే 49,000 దగ్గర మార్కెట్ ఉన్నది. 49,000 అనేది కొంచెం హెవీగా ఓఐ లైక్ బిల్డ్ అయ్యి ఉంటుంది. కాబట్టి చూద్దాం లైక్ ఎలాగ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏంటనేది ఒకసారి చూపిస్తాను చూడండి. టర్న్ అయ్యి అంటే అవుతుంది అంటే మనం ప్రాబిలిటీ మాట్లాడుకుంటాం. అక్కడ అవ్వలేదంటే దానికి తగ్గట్టు సిచ్యువేషన్ తగ్గట్టు రియాక్ట్ అయ్యి వెంటనే డెసిషన్ అనేది వేరే దగ్గర చూసుకొని అక్కడ చేసుకుంటాం అన్నమాట. దాన్ని ఎక్స్పీరియన్స్ ట్రేడింగ్ మనం అవలంబించుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే. లేదు మీరు చెప్పారు కదా ఎలాగే వెళ్ళాలి ఏంటనేది నేను చెప్తాను. నేను అన్ని వేలోని లైక్ ఏంటంటే లైక్ 3 డిఫరెంట్ డైమెన్షన్స్లో చెప్తాను. ఓకే, ఏది యాప్టబుల్ అవుతుందో దాన్ని నేను సూట్ చేయాలి. ఓకే, మీకు మొన్న చెప్పుంటాను లైక్ ఏంటంటే మార్కెట్లో నేను ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ చూస్తాను లైక్ ఓకే ఈ ఏరియా దగ్గర నుంచి బుల్లిష్ సైడ్ చూస్తున్నాను, బుల్లిష్ సైడ్లో ఉంటాను, బుల్లిష్ సైడ్లో ఉందాం అని చెప్పేసి అనుకున్నాం. ఓకే, బికాస్ డే టైం ఫ్రేమ్లో ఇంకా ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అవ్వలేదు కాబట్టి అక్కడ నేను బుల్లిష్ సైడ్ ఉందాం అనుకున్నాను. బట్ అక్కడ అయ్యింది అది లేదు, డౌన్ ట్రెండ్ వచ్చేసింది మార్కెట్ మొత్తం టోటల్లీ. లైక్ సంథింగ్ ఫండమెంటల్గా మనకి ఎంత వరస్ట్ న్యూస్ ఉన్నట్టు ఉన్నది. సంథింగ్ లైక్ సంథింగ్ వైరస్ న్యూస్ కూడా అప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో డామినేట్ చేసిందన్నమాట. సంథింగ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే బ్యాంకింగ్స్ కూడా చాలా వరకు డౌన్ఫాల్ చూపిస్తున్నాయి అన్నమాట. నిఫ్టీలో అలాంటిది ఏం లేదు. నిఫ్టీలో స్టాక్స్ బాగానే ఉన్నాయి, కానీ బ్యాంకింగ్ స్టాక్స్ చాలా గట్టిగా పడిపోతున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం అనుకున్నాం బుల్లిష్ సైడ్, కానీ అయ్యిందా? అవ్వలేదు. అయితే అక్కడ అవ్వలేనప్పుడు ఇక్కడ డైరెక్ట్గా గుడ్డిగా మనం ఏంటంటే బుల్లిష్ సైడ్ వెళ్ళిపోలేదు. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఇవన్నీ సినారియోస్ చూసుకున్న తర్వాతనే మనం ఏదో ఒకటి తీసుకుంటా అని చెప్పాం. అలాగని చెప్పేసి డైరెక్ట్గా గుడ్డిగా మనం బుల్లిష్ సైడ్ వెళ్ళిపోవట్లేదు అక్కడ. అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని పాసిబిలిటీస్ చెప్తాం అన్నమాట. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్కి వస్తారు వెళ్తాం. సో మార్కెట్ చూసుకుంటే ఇక్కడ చాలా సేపు సస్టైన్ అయింది. ఓకే, సో ఇక్కడ కొద్దిగా ఇంపార్టెంట్ లెవెల్ మాట. ఒకవేళ రేపు మార్కెట్ అనేది లైక్ నాకు గ్యాప్ డౌన్ అవ్వడం కావాలి. నాకు గ్యాప్ డౌన్ అయితే లైక్ గ్యాప్ డౌన్ అవ్వడం కాదు, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి
ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చినా సరే లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఈ ఏరియా ఈ ప్రీవియస్ డే లో ఉంది కదా, లైక్ ఫ్రైడే లో ఉంది కదా, ఈ లో దగ్గర లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి లైక్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా వస్తే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు ఇక్కడ టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళచ్చు అనమాట. అంటే రేపు వరకు టోటల్గా బుల్లిష్ వెళ్ళచ్చు. తర్వాత సినారీ ఏంటవుతుంది అనేది తర్వాత ట్యూస్డే మార్కెట్లో మనం అదే మండే ఈవినింగ్ మనం మాట్లాడుకుంటాం అన్నమాట. సో రేపు ఒకవేళ ఈ సినారీ జరిగితే బాగుంటుంది. ఓకే, సో రేపు ఏంటంటే ఐదర్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ ఉన్న లిక్విడిటీ మనకేం లేదు, ఇక్కడ ఇది సపోర్ట్ చేస్తుంది. లైక్ డే టైం ఫ్రేమ్లో అక్కడ ఒక ఏరియా పాయింట్ చూపించనుకోండి, అది సపోర్ట్ చేస్తుంది మనకి. లేదంటే 49,000 ఏరియా కూడా మళ్ళీ ఓకే. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ మనం చూడాలన్నమాట. లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చూసి లైక్ ఇప్పుడు ఐదర్ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకో, ఫస్ట్ క్యాండిలే అప్ సైడ్ క్లోజ్ అవ్వాలి. ఈ హై ఉంది చూడండి, ఈ క్లోజింగ్ పాయింట్, ఈ హైని బ్రేక్ చేస్తే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు మనం బుల్లిష్ సైడ్ వెళ్ళొచ్చు రేపు. ఓకే, రేపు బుల్లిష్ సైడ్ వెళ్ళొచ్చు. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఏమైనా బుల్లిష్ అంటే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చినా సరే ఫ్లాట్గా లైక్ ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ లాగా వస్తుంది అనుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ ఏరియా ద్వారా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి లైక్ ఏంటంటే క్యాండిల్ అనేది బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ అనేది బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అవ్వాలన్నమాట. అప్ సైడ్ క్లోజ్ అవ్వడం అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలన్నమాట. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు ఏంటంటే చాలాసార్లు ఇదే మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. మనకి ఎంత డిమాండ్ జోన్ ఉన్నాయి అని చెప్పేసి డైరెక్ట్గా ట్రేడ్ చేస్తాం మనం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అన్ని కన్ఫర్మేషన్స్ తీసుకొని ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ సినారియో జరిగితే రేపు కొంచెం బుల్లిష్ సైడ్లో ఉంటాం అన్నమాట. అంటే టోటల్గా బుల్లిష్ సైడ్ తిరిగిపోతున్నట్టు కాదు, రేపు ఒకసారి ప్లాన్ చేస్తాం. తర్వాత విషయం ఏంటనేది మళ్ళీ ట్యూస్డే అనేది మాట్లాడుకుంటాం అన్నమాట. అప్పుడు తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే ఈ హై అనేది కూడా మళ్ళీ మంచిగా బ్రేక్ అవ్వాలి. ఈ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ హై అనేది కూడా మంచిగా బ్రేక్ అయితే ఇంకో సిగ్నల్ వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ లైక్ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుంటారు కదా, ఇక్కడ ట్రావెల్ అయ్యి సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే లాస్ట్ ఇదే కదా, ఈ ఆర్డర్ ఫ్లోలో పనిచేస్తుంది. ఈ ఆర్డర్ ఫ్లో రీటెస్ట్ దగ్గర కూడా మళ్ళీ మనం ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ రేపు బుల్లిష్ సైడ్ అలా ప్లాన్ చేయొచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ ఆగుతాం, ఇక్కడ మాత్రం ఆగిపోతాం. ఇక్కడ ఆగిపోతాం అంటే ఇక్కడ ఇది బ్రేక్ అవుతుందా లేదా అనేది అక్కడ జరిగే సినారియో బట్టి మనం ఉంటుంది అనమాట. బికాజ్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఎలాంటి ఆర్డర్ బ్లాక్స్ ఉన్నా మనకి మార్కెట్లో పనిచేయమాట కొన్నిసార్లు. ఓకే, సో ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది ఆర్డర్ బ్లాక్ అని చెప్పేసి మనం డైరెక్ట్ ఎంట్రీ తీసేసుకున్నాం అనుకోండి, దెబ్బైపోతాం అన్నమాట. సో అక్కడ జరిగే లైక్ ఇప్పుడు ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఇలా స్లోగా వెళ్తూ ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లోని ఓకే లైక్ క్యాండిల్స్ ఇలా స్లోగా పైకి వెళ్తూ ఓకే ఒకవేళ ఓకే సో క్యాండిల్ బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా ఫామ్ చేస్తే ప్రీవియస్ క్యాండిల్ ఒక హై బ్రేక్ వస్తే అప్పుడు మనం ఇక్కడ ఏంటంటే డౌన్ సైడ్ వస్తాం. టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం అంటే కాదు, లైక్ ఇక్కడ స్ట్రెంత్ ఎలా ఉంటుందో కూడా రేపు మార్కెట్లో అప్పుడు మనకి ఫామ్ అవుతుంది కదా, ఇక్కడ స్ట్రెంత్ ఫామ్ అయ్యే బట్టి కూడా ఇక్కడ మన టార్గెట్ ఎంట్రీ అనేది డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఓపెన్ లైక్ ప్లాన్ సినారియోస్ కూడా మనం మాట్లాడుకున్నాం. రైట్, లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే మాత్రం కన్సాలిడేషన్ జోన్ అయ్యే మార్కెట్ ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజ్డ్ మార్కెట్ లాగే ఉంటుంది అనమాట. సో ఒకవేళ లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళింది అనుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళింది అనుకుందాం మార్కెట్ అనేది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ ఏరియా ఉన్నది మనకి ఇక్కడ. ఓకే, సో ఒకవేళ మార్కెట్ అనేది 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ బ్రేక్ అయ్యి లోన క్లోజ్ అయిపోయింది అనుకుందాం. ఓకే, బ్రేక్ అయ్యి లోన క్లోజ్ 15 minutes టైం ఫ్రేమ్ అనేది సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అవ్వడం, లేదా ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ ఒకటి సెకండ్ క్యాండిల్ లోపల క్లోజ్ అయిపోయి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా రావాలన్నమాట. ఓకే, సారీ, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇటు చూపిస్తున్నానంటే లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా రావాలి. అప్పుడు మనం ఏంటంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు టోటల్లీ డౌన్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. అప్పుడు టార్గెట్ అనేది ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకుంటాం. ఓకే, లైక్ టార్గెట్ అనేది ఈ లైక్ ఈ లో అంటే దానికంటే ముందు ఎగ్జిట్ అయిపోతాం. లైక్ ఈ లో వరకు ఇక్కడ మనం ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు అన్నమాట మనం. ఓకే, అది కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఒక ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్ ఉన్నది మనకి. ఓకే, ఈ ఆర్డర్ ఫ్లో అన్మిటిగేటెడ్ టచ్ చేసి ఈ సినారియో అనేది జరగాలన్నమాట. జరిగితే అప్పుడు టోటల్లీ డౌన్ సైడ్ వస్తాం. ఎప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళినప్పుడు, లేదంటే ఫ్లాట్గా లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే. లైక్ నేనైతే రేపు మరి మంచి న్యూస్ ఉన్నది కదా, గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను. లైక్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మార్కెట్ చాలా డేస్ లైక్ 2 weeks నుంచి చాలా డౌన్ ట్రెండ్ ఉంది కదా. అట్ ద సేమ్ టైం కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి సో ఆటోమేటిక్గా కొద్దిగా బుల్లిష్ సైన్ చూపిస్తుంది అనుకుంటున్నాను ఫండమెంటల్ పరంగా. ఆ ఫండమెంటల్ పరంగా చూపించినా సరే టెక్నికల్ పరంగా కొన్ని కంక్లూజన్స్ తీసుకున్న తర్వాత టోటల్గా బుల్లిష్ ఎప్పుడు టర్న్ అవ్వాలా ఏంటనేది అది 2 days టైం పడుతుంది. 2 days అని కాదు, ఆ లెవెల్స్ బ్రేక్ అయితే లైక్ ఏంటంటే ఇది బ్రేక్ అయిపోయింది అనుకోండి,
ఓకే మనం అప్ సైడ్ వెళ్ళొచ్చు, టోటల్గా అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఓకే మనం ఎంత డౌన్ఫాల్ ఉన్నా సరే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ఛానల్ ప్యాటర్న్ కూడా బ్రేక్ అవుట్ అయినట్టు ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే ఇంకా బుల్లిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. వీక్లీ టైం ఫ్రేమ్ కూడా క్లోజ్ అయిన తర్వాత వీక్లీ టైం ఫ్రేమ్ కూడా క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోయింది ఇంకో స్టార్టింగ్లో చెప్పాను కదా, అప్పుడు అయితే ఇంకా కన్ఫర్మేషన్ వచ్చేస్తుందన్నమాట మనకి ఇంకా బుల్లిష్ సైడ్ వెళ్ళొచ్చు అని. ఓకే సో అది మాట లైక్ ఓకే. సో ఒకవేళ గ్యాప్ అప్ ఒక లేదు ఇంకా డెప్త్ గ్యాప్ హై గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే లేపు ఇంకా ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ క్యాండిల్ ఫామ్ అయిపోయి డౌన్ సైడ్ కొట్టచ్చు. ఓకే మనకి ఛాన్స్ వస్తుందా రాలేదనేది ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ పెద్ద క్యాండిల్స్ పడిపోతే మనకి ఛాన్స్ రాకపోవచ్చు, వచ్చినా సరే డౌన్ సైడ్ ట్రేడ్ చేసుకుంటాం. బట్ స్టిల్ ఇక్కడ ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోతాం. ఈ ఏరియా దగ్గర ఎగ్జిట్ అయిపోయినా సరే తర్వాత మళ్ళీ ఒకేలా ఈ లో చూడండి, ఈ లో ఒకేలా బ్రేక్ చేసింది అనుకుందాం. ఓకే ఈ లో ఒకేలా బ్రేక్ చేసినా సరే ఇందాక స్టార్టింగ్లో ఇక్కడ ఈ లో దగ్గర ఒక లాజిక్ చెప్పాను కదా, ఆ లాజిక్ ఒకేలా జరిగితే మళ్ళీ ఇక్కడ నుంచి టోటల్గా బుల్లిష్ సైడ్ వెళ్ళచ్చు అనమాట మనం. ఓకే సో అది అనమాట టోటల్లీ ఈ బాక్స్డ్ ఏరియాలోనే మనకి ఇక్కడ మార్కెట్ డిస్కస్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఆ ఏరియాలో ఉంటే ఈ అనాలిసిస్ అంతా పనిచేస్తుంది. లేదు ఈ లో ఆ సినారియో జరగలేదు, ఇంకా డౌన్ సైడ్ ఇలా వెళ్ళిపోతుంది, ఎక్కడ అవుతాం ఏంటని చూస్తుంటే 15 minutes టైం ఫ్రేమ్లో కానీ 30 minutes ఎక్కడ నాకేం కనిపించట్లేదు డౌన్ సైడ్ లైక్ స్టాప్ అయ్యేసి మొన్నటి వరకు కనిపించేది. మహా అయితే ఇక్కడ వరకు ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ అవుతాం అన్నమాట. సారీ అక్కడ కూడా కాదు, ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది కరెక్ట్ చూడండి. ఒకవేళ డౌన్ సైడ్కి వచ్చేస్తే ఓకే ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను ఏంటనేది రేపు ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను ఏంటనేది మన స్టూడెంట్స్కి అయితే ఇంకా అర్థమవుతుంది. తర్వాత రేపు ఎవరికైనా ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఈ ఏరియా దగ్గర ఒకసారి రియాక్షన్ చూడండి. మీకు ఇక్కడ 5th June దగ్గర ఈ పాయింట్. ఓకే సో అది మాట. ఓకే అది ఇవ్వండి. ఓకేలా అక్కడ వరకు అక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే కొద్దిగా బుల్లిష్ సైడ్ ఇలా ప్లాన్ ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే బేరిష్ ట్రెండే, అక్కడ కొద్ది రియాక్షన్ అవుతుంది అనమాట, అంతే ఇంకేం లేదు. ఓకే అక్కడ కొద్ది రియాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇది లెస్ ప్రాబిలిటీ అనుకుంటున్నాను, ఇది అంటే డౌన్ సైడ్ ఇలా బ్రేక్ అయ్యేది లెస్ ప్రాబిలిటీ అనుకుంటున్నాను. బికాజ్ ఫండమెంటల్గా కొద్దిగా పాజిటివ్ న్యూస్ ఉండడం వల్ల లెస్ ప్రాబిలిటీ అనుకుంటున్నాను. ఆ ప్రాబిలిటీ లేకపోతే ఈ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే ఆ విధంగా ఏంటంటే అన్ని స్పేసెస్ కవర్ చేయడానికి ఈ పాయింట్స్ చెప్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్ అది మాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ అది మాట. లైక్ ఈరోజు చూసుకుంటే లైక్ ఇంకా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్టార్ట్ చేసుకుని ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే పాయింట్ ఇలా చెప్పాను క్లాసెస్లో ఇంకా మాకు ఇంకా చాలా బేసిక్స్ ఉంటాయి, డెప్త్ అనాలిసిస్ డెప్త్ పాయింట్స్ ఉంటాయన్నమాట, డెప్త్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మీకు ఇంకా ఎవరికైనా బేసిక్ అవి తెలియవు అనుకున్న వాళ్ళు వచ్చి మీరు నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఓకే ఫ్రెండ్స్ అది మాట ఈరోజు క్లాస్లోని. ఉంటాను, టేక్ కేర్, బాయ్.